హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు. ఈరోజు వీడియో వచ్చేసి ఎలాగ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో నా దగ్గరున్న మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తే కనుక మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మనం ఇలా కూర్చొని మాట్లాడుకొని చాలా రోజులైంది కదా. ఇప్పుడైతే నేను నా పట్టు చీరలు వాటికి సంబంధించి నేను చేయించుకున్న వర్క్ అంతా మీకు చూపిస్తాను. అలాగే పట్టు చీరల ప్రైస్ అయితే నాకు తెలియదు, నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ నేనైతే షాపింగ్కి వెళ్ళలేదని చెప్పాను కదా. నా పెళ్ళప్పుడు ఓన్లీ పెళ్లి పట్టు చీర ఒకటే నేను తీసుకున్నాను. నాకు తెలిసినంత మట్టుకి, నాకు గుర్తున్నంత మట్టుకి నేనైతే మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ ప్రైసెస్ అయితే చెప్తాను. అలాగే నేను ఎక్కడ చేయించుకున్నాను మీకు కావాలంటే కనుక కామెంట్ చేయండి, అది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అయితే కనుక నేను 1 by 1 అయితే చూపిస్తాను. యాక్చువల్గా నా దగ్గర ఎక్కువ గ్రీన్ కలరే ఉంటాయి. ఎలా అంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ శారీ, తర్వాత నా పుట్టింటికాడ నుంచి అత్తరింటికి వచ్చిన శారీ ఒకటి, ఆ తర్వాత శ్రీమంతానికి తీసుకున్నది బ్లూ అండ్ గ్రీన్ కలర్, ఆ తర్వాత వచ్చి మా బుడ్డదాన్ని పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి ఎత్తుకొచ్చినప్పుడు శారీ ఒకటి. సో మీకు ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఏ చీరతో మొదలు పెట్టాలి అని చూస్తున్నాను. ఇప్పుడైతే నేను నా ఎంగేజ్మెంట్ పట్టు చీరతో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది ఇక్కడ పెట్టేసుకుందాం. చూపిస్తానన్నాను కదా, కానీ ఎంగేజ్మెంట్ చీర కాదు, నా లైఫ్లోకి ఫస్ట్ వచ్చిన శారీ అయితే చూపిస్తాను. నా లైఫ్లోకి ఫస్ట్ అంటే కనుక ఈ పెళ్ళి కుదిరినప్పుడు పెడతారు కదా, ఫస్ట్ పెట్టిన చీర అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఎల్లో కలర్ అనమాట, ఎల్లో అండ్ రాణి పింక్. సో ఇలా పౌట చెంగు మొత్తం ఇలా మనకి పింక్ వస్తుంది. మీకు కొంచెం ఓపెన్ చేసి చూపిస్తా. ఇది వచ్చి బోర్డర్, బిగ్ బోర్డర్, ఇది పింక్ వచ్చింది, ఇది గోల్డ్, ఇది పింక్. నా మ్యారేజ్ టైంలో ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ పింక్ కలరే వచ్చేవి. ఇది ఒక పట్టు చీర కనిపిస్తుంది కదా, ఇది గోల్డ్ కాదు, ఎల్లో కలర్. ఇది వచ్చేసి పింక్ కలర్. యాక్చువల్గా చాలామంది పట్టు చీరలకి ఈ మధ్యలో వేయించుకుంటున్నారు కదా కుచ్చులు, నాకు అలా ఇష్టం ఉండదు. నాకు ఎందుకు అలా వేస్తే పట్టు చీర వాల్యూ తగ్గినట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఇలా ముడిలే వేసుకుంటాను, నా ఓన్గా నేనే వేసుకుంటాను. ఇప్పుడు దీని మీద బ్లౌజ్ చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది మా అమ్మ చేయించుకున్నారు, నేను మా అమ్మ దగ్గర నుంచి తీసేసుకున్నాను, తన తర్వాత వేరే చేయించుకున్నారు. ఫ్రంట్ కూడా ఇలా సింపుల్గా లైక్ ముత్యాల పూసలు కుట్టినట్టయితే ఉంటుంది బ్లౌజు. హ్యాండ్స్ కూడా ఈ బుటీస్ వల్ల అయితే కనుక వర్క్ సింపుల్ అయినా సరే కొంచెం హెవీగా అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ బుటీస్ వల్లే అందం వచ్చింది. చూసారు కదా, ఇదైతే ఎల్లో కలర్ బ్లౌజ్, ఎల్లో కలర్ శారీ మీద పెట్టుకోండి. ఐ థింక్ ఇది వచ్చేసి 2500 పడింది. మగ్గం వర్క్ కదండి, కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది. 2500 అయితే పడింది. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అయితే చూద్దాం. అది కూడా గ్రీన్ కలర్ అనమాట, దాని మీద బ్లౌజ్ అయితే బ్లూ వచ్చింది. నాకు ఈ బ్లౌజ్ కలర్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు బ్లూ బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ, గ్రీన్ వచ్చింది మొత్తం శారీ అంతా, బార్డర్ మాత్రం బ్లూ. ఇది పై బార్డర్, కింద బార్డర్ ఏమో గోల్డ్కి బ్లూ అంచు వచ్చింది. లైక్ ఇలా వచ్చిందనమాట. ఇదంతా పెద్ద పెద్ద మామిడి పిందెల్లాగా అలా వచ్చినాయి. మామిడి పిందెల్లో
నెమలి, చూసారు కదా. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ, దాని మీద బ్లౌజ్ వచ్చి ఇది. ఇదైతే మొత్తం బ్యాక్ నెక్ అంతా చాలా సింపుల్గా ఉంది. హ్యాండ్స్ అయితే హెవీ ఉన్నాయి. హ్యాండ్స్ మొత్తం రైనీ డ్రాప్స్ అంటారు కదా, ఆ మోడల్. ఇదైతే నాకు ప్రైస్ తెలియదు, ఎందుకంటే ఇది ఇక్కడే చేయిస్తారు కదా ఎంగేజ్మెంట్ శారీకి, అందుకని చెప్పేసి. ఇది కూడా బ్లౌజ్ బాగుంటుంది సింపుల్గా, లైక్ చిన్న చిన్న. నేనైతే దీన్ని ఒక 2 శారీస్ మీదకైతే వేర్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర చెప్తున్నాను కదా ఎక్కువ గ్రీన్ ఉంటుందని చెప్పి. ఇలా ఈ చిన్న డ్రాప్స్ వచ్చేయడం వల్ల చాలా బాగుంది ఇది కూడా లుక్ అయితే. చూసారు కదా, ఇది కూడా ఒక సింపుల్ డిజైను, హెవీగా అయితే ఉండదు, చాలా బాగుంటుంది. నెక్ కొంతమంది కావాలనుకుంటారు కదా నెక్ సింపుల్గా, హ్యాండ్స్ హెవీగా, సో అలాంటి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఇది నా ఎంగేజ్మెంట్ శారీ లుక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏం చూపిద్దాం. ఇదైతే పట్టు చీర అయితే కాదు, ఇది పట్టు చీర ఏమీ కాదు, హాఫ్ పట్ లాగా. ఇది పెళ్ళప్పుడు ఫస్ట్ కడతారు కదా వైట్ శారీ అని చెప్పి, సో అలా కట్టిన చీర అనమాట. నేను అందుకని చెప్పి దీని మీదకి మగ్గం వర్క్ చేయించుకోలేదు, కానీ నా పెళ్లి చీరలు చూపిస్తాను అన్నాను కదా, అందుకని చెప్పి చూపిస్తున్నాను అంతే. ఇది ఓన్లీ క్లాత్తో ఇలా కుట్టించుకున్నాను. యాక్చువల్గా నా పెళ్లి కూతురిని చేసినప్పుడు పట్టు చీర అయితే ఆంధ్రాలో ఉన్నది, అది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇది ఇలా జస్ట్ సింపుల్గా. చాలామంది ఇప్పుడు మగ్గం వర్క్స్ కన్నా ఇవే ఇష్టపడుతున్నారు కదా, అందుకే చూపిస్తున్నాను. ఇదైతే శారీకి వచ్చిన బార్డరే, చిన్న చిన్న కుచ్చులు అంతే. ఇది నా పెళ్లి కూతురిని చేసిన చీర, నాకు ఇదైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్, ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను అక్కడి నుంచి ఆంధ్ర నుంచి కర్ణాటక వచ్చినప్పుడు ఫస్ట్ టైం, అప్పుడు కూడా గ్రీనే కడతారు కదా, ఆ గ్రీన్ చీర అయితే చూపిస్తున్నాను, కన్ఫ్యూజన్ అవ్వద్దండి. ఇది వచ్చేసి కొంచెం డార్క్ గ్రీన్లేండి. చూసారు కదా, ఈ బార్డర్ సపరేట్ కలర్, ఇది పింక్ అయితే కాదు, మీకు అలా కనిపిస్తుంది, కానీ ఇది కూడా సేమ్ నేను అంతే కుర్చీలో వేసుకున్నాను. ఇదైతే చాలా చాలా హెవీ మోడల్ అనమాట, నాకు ఇది చాలా ఇష్టం. చూసారు కదా, హ్యాండ్స్ చూసారా ఎంత హెవీగా ఉన్నాయో, వెయిట్ కూడా అలాగే ఉంటుంది. ఇది సైడ్ వాయిస్ మాత్రం మా పాపది, ఒకసారి నేను చూపిస్తాను. యాక్చువల్గా ఇవి హ్యాంగర్స్ కావాలని చెప్పి నేను ఈ పెద్ద పెద్దవి వేయించుకున్నాను. నేను అసలు క్లాత్తో అయితే హ్యాంగర్స్ కుట్టించుకోలేదు, ఓన్లీ నా ఎంగేజ్మెంట్ శారీకి ఉంటాయి అంతే. నాకు ఇష్టం ఉండదు అలా హ్యాంగర్స్కి మగ్గం వర్క్ చేసి వేయించుకుంటే, అందుకని నేను వేయించుకోలేదు. నెక్స్ట్ వచ్చి ఇది పాట్ అనమాట, పాట్ నెక్. ఇది చూసారు కదా, పాట్ నెక్ అయితే వర్క్ చేయించుకున్నాను. ఇది అయితే చాలా హెవీగా ఉంటుంది, అందుకని చెప్పి బుటీస్ నేను తక్కువ వేయించుకున్నాను. కొంచెం నాకున్న బ్లౌజులన్నిటిలోని నా మోస్ట్ ఫేవరెట్ అంటే ఇదే. చూసారు కదా, పాట్ నెక్. నాకు పాట్ నెక్ అంటే చాలా ఇష్టం. పాట్ నెక్కి లాంగ్ హ్యాండ్స్, అది కూడా హెవీ వర్క్, చాలా వెయిట్ ఉంటుంది. ఇదైతే ఇది వచ్చేసి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చూసారు కదా, ఇది వచ్చేసి నేను నా ప్రధానం చీర కూడా ఇదే. ఇదిగోండి, ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. నేను కొత్తగా బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, పెళ్ళైన తర్వాత ఎంత రాదనుకున్నా ఒళ్ళు వస్తుంది. సో అందుకని కొంచెం నెక్స్ అయితే పెద్దగా కుట్టించుకుంటే ఖర్చులు ఎలాగా ఉంటాయి కాబట్టి ఫ్రంట్ నెక్ అయితే కొంచెం పెద్దగా పెట్టించుకుంటే సరిపోతుంది. అప్పుడు కరెక్ట్గా పెట్టించుకుంటే మాత్రం తర్వాత చాలా ఇబ్బంది పడాలి. నెక్స్ట్ వచ్చేసి నా బెనారస్ పట్టు చీర అయితే చూపిస్తాను.
ఇది వెయిట్ అమ్మో అసలు మొయ్యలేము. ఇది పింక్ కలర్, ఇది మొత్తం హెవీ వర్క్ ఉంటుంది. చూసారు కదా అంటుకుపోతుంది ఎంత రివర్స్ మడత పెట్టినా. సో ఇదంతా స్టోన్ వర్క్ అనమాట, మీకు కనిపిస్తుందా డీటెయిల్గా. ఇది పైన కింద కూడా బోర్డర్ సేమ్ ఉంటుంది. కాకపోతే ఈ చీర ఇంత బాగున్నా నాకు ఈ చీరలో ఉన్న డిసప్పాయింట్ ఏంటంటే నా హైట్కి ఈ చీర సరిపోలేదు. కరెక్ట్గా అలా ఉంది అంతే. కొంచెం పొడుగుండుంటే నాకు చాలా బాగా సెట్ అవుతును. దీనికైతే కుచ్చులు అయితే ఇలా వచ్చేసినాయి. పౌటు చెంగు అంతా గ్రీన్ కలర్ వచ్చింది. ఇదంతా పౌచింగ్ పోయి హెవీ వర్క్ వచ్చింది. మీకు ఒకవేళ నా శారీస్ ఓపెన్ చేసి డీటెయిల్గా వీడియో కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, నేను తప్పకుండా తీయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు అడగకుండా నాకు పీసీ మడత పెట్టే అంత ఓపిక అయితే లేదు. మీకు దీని మీద బ్లౌజ్ చూపిస్తాను. ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది. ఇది వచ్చి నా బెనారస్ పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట. ఈ హెవీ వర్క్కి క్లాత్ అంతా కూడా పోయింది, కొంచెం పీచ్ కింద వచ్చేసింది. ఇదేమో ఫ్రంట్ వస్తుంది ఇలాగా. ఇదిగోండి, ఇది వచ్చేసి మా అమ్మగారు ఇలా బుట్ట చేతులు అయితే పెట్టుకుంటారు, నాకు బుట్ట చేతులు లేవు అని చెప్పేసి. ఇది కూడా పెళ్ళి టైంలో కట్టుకోవడమే, తర్వాత మళ్ళీ కట్టుకోలేదు. ఇంత హెవీ కట్టుకుని ఈ పిల్లల్ని క్యారీ చేయాలంటే కష్టం కదా. ఈజీగా ఈ బ్లౌజ్ అయితే 2 kgs ఉంటుంది, అంత వెయిట్ ఉంది ఇది. దీనికి కూడా సింపుల్ టాజిల్స్. సో ఇది నా బెనారస్ పట్టు చీర మీద బ్లౌజ్ అనమాట. ఇదిగోండి, 2 ఇలా మ్యాచ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి నా శ్రీమంతం పట్టు చీర. గ్రీన్ బోర్డర్ అంటున్నారు చూడండి, అక్కడ నుంచి గ్రీన్ బోర్డర్. ఇది కూడా బిగ్ బోర్డరే. ఇది బ్లూ. ఇక్కడ చిన్నగా నాకు పట్టు చీరల్లో ఇలా బార్డర్ ఉంటే అసలు ఇష్టం ఉండదు, కొంచెం పట్టు ఉన్నట్టు గట్ట కనిపిస్తుంది కదా. నేను ఎప్పుడు కూడా పట్టు చీరకు పైన బార్డర్ ఉండకూడదని అనుకుంటాను, బట్ అలా దొరకవు కదా. ఇది వచ్చి నా శ్రీమంతం పట్టు చీర. దీని మీదకి బ్లౌజ్ అయితే చూపిస్తాను మీకు. ఇది కూడా చాలా బాగుంటుంది, బుటీస్తో హెవీగా. ఇవి గుత్త పూసలు అంటారు కదా, ఆ వర్క్ ఇది. ఇదిగోండి, హ్యాండ్స్కి అయితే ఇలా ఉంటుంది. కింద ఇలా బాల్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి. 2 హ్యాండ్స్ ఇంతే. ఫ్రంట్ ఇలా సింపుల్గా. ఇది నా శ్రీమంతం పట్టు చీర. మోస్ట్ మెమొరబుల్ శారీ కదా శ్రీమంతం అంటే. నెక్స్ట్ వచ్చేసి నేను మా పాప పుట్టిన తర్వాత మా పాపని ఎత్తుకొని వచ్చిన చీర ఇది. నేను కావాలని చెప్పి వాళ్ళు చెప్పారు ఇప్పుడు ట్రెండ్ కాదండి, ఇది ఓల్డ్ అన్నా సరే నాకు ఈ కలర్ కాంబినేషన్లో కావాలి అని చెప్పి తీసుకున్నాను. దీన్ని చింతపిక్క రంగు అంటారు కదా, మెరూన్ అయితే కాదు, ఇది చింతపిక్క రంగు అంటారు కదా, ఆ కలర్. ఇది ప్లెయిన్ ఉంటుంది, ప్లెయిన్కి అక్కడక్కడ ఇలా ఇలా వస్తాయి బుటీస్ అనమాట. బిగ్ బార్డర్ ఇది కూడా నాకు చాలా నచ్చైతే తీసుకున్నాను. పైన ఇలా చిన్న బార్డర్ వచ్చింది. పళ్ళుకి నేను యాజ్ యూజువల్గా ఇదిగోండి ఇలాగే ముడులే వేసుకున్నాను. దీన్ని ఏదో అంటారు, నాకు అంతలా తెలియదు. ఇది వచ్చేసి నేను విజయవాడలో తీసుకున్నాను. ఈ శారీ ప్రైస్ వచ్చేసి అప్రాక్స్గా 9,000 చేంజ్ అయితే పడింది నాకు. తర్వాత నేను దీనికైతే మగ్గం వర్క్ అయితే చేయించలేదు, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకున్నాను. స్టోన్స్ అంటించుకునే టైం కూడా లేదు అప్పుడు పాపతో, సో ఇంక ఇలాగే కట్టేసుకుంటున్నాను. దీనికి ఇలా పర్ల్స్ నేనే కుట్టుకున్నాను.
దీనికి కూడా ఇలా సింపుల్గా అంతే. ఇది సెల్ఫే కాబట్టి నేను ఇంకా ప్రైస్ అయితే చెప్పలేను. ఈ శారీ ప్రైస్ అయితే చెప్పాను కదా, అప్రాక్స్గా 9,000 చేంజ్ అయితే పడింది. ఇది కూడా ఈ శారీ ప్రైస్ వచ్చేసి 8,000 చేంజ్ పడింది. ఇది నా శ్రీమంతం శారీ 8,000 చేంజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి 4.5 అనుకుంటా. ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసి 4,500 4,500. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకు ఇక్కడ ఉన్న లాస్ట్ పట్టు చీర అనమాట. ఇది కూడా దీన్ని ఏమంటారు, చామంతి కలర్ అంటారు కదా, అది. ఇదిగోండి, చూసారు కదా, చామంతి కలర్. ఇది పింక్, కానీ బ్లౌజ్ అయితే నా లక్కకి పింక్ రాలేదు. దీని ప్రైస్ కూడా నాకు తెలీదు, ఎందుకంటే ఇది ఇక్కడ అత్తమ్మ వాళ్ళు పెట్టిన శారీయే కాబట్టి. దీని బ్లౌజ్ అయితే కనుక నేనే చేయించాను కాబట్టి దీని వర్క్ అయితే నాకు ప్రైస్ అయితే తెలుసు. చూసారు కదా, ఇది కూడా సింపుల్గా చేయించుకున్నాను. జస్ట్ అక్కడక్కడ ఇలా 3 బాల్స్ కుట్టారు అంతే, కనిపిస్తుంది కదా. ఫ్రంట్లో కూడా సింపుల్. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్స్గా 2,500 పడినట్టు గుర్తు నాకు, ఎందుకంటే ఇవన్నీ పెళ్లి టైంలో శారీస్ కదా, సో నాకు అంతగా తెలీదు. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఎంత పడింది, 5,000 పడింది. ఇది హెవీ కదండి, 5,000 పడింది. యాక్చువల్గా నా పెళ్లి పట్టు చీర అయితే ఆంధ్రాలో ఉంది, దానికి పెద్ద స్టోరీ ఉంది. నా పెళ్లి పట్టు చీర వర్క్ నేనైతే అప్పుడు ఫిక్స్ అయ్యాను, ఇంకెప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ని అయితే నమ్మకూడదు అని చెప్పి నా పెళ్లి పట్టు చీర బ్లౌజ్ వచ్చి 7,000 పెట్టి తీసుకున్నాను. వర్క్ చేయించుకున్నాను. కానీ ఆవిడ రేపు పెళ్ళనగా నాకు బ్లౌజ్ సెండ్ చేశారు. ఓకే, బాగానే ఉంటుందిలే, ఇంత హెవీ వర్క్ ఇచ్చాం కదా అని అనుకున్నాను. సెండ్ చేశారు, కానీ ఏమైందంటే అది మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఆవిడ బాగానే చేస్తారు, మరి ఎందుకో తెలీదు, అసలు నా బ్లౌజ్ అయితే సెట్ అవ్వలేదు. నేను చాలా ఫీల్ అయ్యాను. నా పెళ్ళి 7,000 అయ్యింది, బట్ పెళ్ళి అంటే లైఫ్లో ఒకసారి వచ్చేది, బ్లౌజ్ ఇలా చేసేసారు కదా అని చాలా ఫీల్ అయ్యాను. తర్వాత ఏం చేసాము అన్నది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అంతవరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. యాక్చువల్గా ఇది ఇంకొక పట్టు చీర, ఇది చూపించడం అయితే మర్చిపోయాను. ఇది వచ్చేసి పింక్ కలర్, ఇది కూడా చిన్న బోర్డరే. పింక్ కలర్ ఉంది కదా, గోల్డ్ కలర్ మామిడి పిందెలు వచ్చినాయి. దీని మీదకైతే ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు, కుట్టించాలి.